హలో ఐవిన్స్ ఎలా ఉన్నారు? అనుకుంటా వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టైం వేస్ట్ మనం డ్రామాలు గలుపుతాం. హీరో ఉన్నాడు కదా, వాళ్ళ అంకుల్ని తీసుకుని వచ్చి ఉంటాడు ఇంకా మ్యారేజ్ ప్రపోజ్ గురించి మాట్లాడడానికి. అంటే మన హీరోకి ఫ్యామిలీ మెంబర్ ఎవరు లేడు కదా, అందుకనే తన అంకుల్ని తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా అంకుల్ అంటూ ఉంటాడు సన వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ తోటి, సన మీ కూతురే అని అంటూ ఉంటుంది. ఇంక వాళ్ళమ్మ అంటూ ఉంటుంది అవును నా కూతురే, ఇంకా తను బయటికి వెళ్ళింది తొందరగా వస్తుంది, మీరు వెళ్ళిపోకొని తను మళ్ళీ బాధపడుతుందని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు నేను ఇక్కడికి వచ్చింది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని కానీ అంటూ ఉంటాడు. ఇంక సన వాళ్ళమ్మ అంటూ ఉంటుంది సన వచ్చే వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే సన ఉంది కదా ఒప్పుకోవాలి, తను ఆన్సరే మాకు ఇంపార్టెంట్ అని హీరో అంటూ ఉంటాడు తను ఉన్నా లేకపోయినా కూడా అవసరం లేదు, నేను సన గురించి మాట్లాడడానికి రాలేదని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు కదా, ఈ విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటాడు. అసలు నువ్వేమంటున్నావు అని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు నేను సూర్య కోసం వచ్చానని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళమ్మ అంటూ ఉంటుంది నేను అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు నేను మా అంకుల్ని తీసుకుని వచ్చింది సూర్యని మ్యారేజ్ చేసుకోవడానికి అడగడానికి ఇక్కడికి వచ్చానని అంటూ ఉంటాడు. మేడ్ కూడా ఈ విషయం వినగానే షాక్ అయిపోయి బయట నుంచొని ఉంటుంది. సినిమా ఉంది కదా, ఈ విషయం కానీ చాలా కోపం వస్తుంది. ఇంకా తను అంటూ ఉంటుంది నువ్వు నా కూతురు మోసం చేస్తావా, ఎన్ని రోజుల నుంచి ఏప్రిల్ ఫుల్ చేసావా అని అంటూ ఉంటుంది. ఇంకా తన హస్బెండ్ ఉన్నాడు కదా తనను ఆపుతూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా వాళ్ళిద్దరికి రెండు చేతులతో దండం పెట్టి చెప్తూ ఉంటాడు నేను ఎప్పుడు సన్నని మోసం చేయలేదు, నేను ఎప్పుడు హీరోని లవ్ చేశాను, తను కూడా నన్ను లవ్ చేసింది, ఇంకా మేమిద్దరం లవ్ చేసుకున్నామని అంటూ ఉంటాడు. కానీ సన్న వాళ్ళ అమ్మ ఉంది కదా హీరో గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, హీరోని గురించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే నా కూతురు గురించి ఏంటి, నా కూతుర్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పావు, అవన్నీ మోసం చేసావు ఏంటి, ఇంకా నువ్వు సూర్య కోసం ఇక్కడికి వచ్చావు కదా సూర్య దగ్గరికి వెళ్ళు, ఆయన కూడా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉండేది. ఇంకా నువ్వు సూర్య కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, తను పెళ్లి చేసుకున్నానుకో మొత్తం బ్యాడ్ లైక్ అయినా కూతురిని నువ్వు వదిలేసావు కదా, నీ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుందని ఇంకా సన వాళ్ళమ్మ ఉంది కదా చెప్తూ ఉంటుంది. ఇంకా సన వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఇంకోసారి మా ఇంటికి రాకని చాలా కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది. తన హస్బెండ్ కూడా ఈ విషయం వినగానే కొద్దిగా షాక్లో ఉంటాడు. సరే ఉంది కదా ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఇంకా పార్లర్ నుంచి మొత్తం అంత బాడీ మొత్తం స్పా అవన్నీ మొత్తం అన్నీ చేయించుకొని వచ్చేది చాలా హ్యాపీగా ఉంటుంది, డ్యాన్స్ చేసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా చాలా సీరియస్గా నుంచొని ఉంటాడు. ఇంకా సనా ఉంది కదా వాళ్ళ మమ్మీని అడుగుతూ ఉంటుంది నేను అలా ఉన్నాను మమ్మ అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నారు కదా ఇంకా రాలేడు అనుకుంటామో, అతని కోసం వెయిట్ చేస్తున్నాను, ఆయన కూడా సంబంధం గురించి మాట్లాడడానికి వస్తారు కదా అని అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు కదా ఏమేమి మాట్లాడాడు. ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు హీరో ఉన్నాడు కదా వచ్చాడు పెళ్లి గురించి మాట్లాడాడు వెళ్ళిపోయాడని అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది హీరో ఉన్నాడు కదా నాకు చెప్పాడు సాయంత్రం వస్తానని, కానీ ఇప్పుడు వచ్చాడా, ఆయన కూడా నాకు ఈ విషయం చెప్పలేదు, నేనైతే తొందరగా వచ్చేసేదాన్ని అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు సంబంధం గురించి మాట్లాడి వెళ్ళిపోయాడని అంటూ ఉంటాడు. ఇంకా ఒక అంకుల్ని కూడా తీసుకొని వచ్చాడని అంటూ ఉంటాడు, అతను చాలా రిచ్ అని అంటూ ఉంటాడు. ఇంకా సన అంటూ ఉంటుంది అమ్మో ఇప్పుడే ఒక అంకుల్ని తీసుకొని వచ్చాడు, తర్వాత పెళ్ళికి ఎన్ని మందిని తీసుకుని వస్తాడో ఏంటో, చాలామంది రిచ్ పర్సన్స్ ఉన్నాడు అనుకుంటా హీరో దగ్గర అని అంటూ ఉంటాడు. ఇంకా సన వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు అసలు హీరో ఉన్నాడు కదా దేని గురించి వచ్చాడో నేను చెప్తానని అంటూ సన అంటూ ఉంటుంది చెప్పండి అన్న అని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా ఎవరి గురించి అడిగారో తెలుసా పెళ్లి గురించి అని అంటూ ఉంటాడు. ఇంక సన అంటూ ఉంటుంది నన్నే అడుగుతాడు కదా ఇంకెవరిని అడుగుతాడని అంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ డాడీ ఉన్నాడు కదా చాలా ప్రశాంతంగా చెప్పాలనుకుంటాడు. సన వాళ్ళ అమ్మకి మాత్రం చాలా కోపం వస్తుంది. ఇంకా సన దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది హీరో ఉన్నాడు కదా నీ గురించి ఏమీ రాలేదు, సూర్య కోసం వచ్చాడు, తనని పెళ్లి చేసుకుంటాడంట, ప్రేమిస్తున్నాడంట, తనని పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడని అంటూ ఉంటాడు. సన ఉంది కదా ఈ విషయం వినగానే షాక్ అయిపోయింది, ఏంటమ్మా మీరు ఏమంటున్నారని అంటూ ఉంటుంది. సన వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఆ పర్సన్ని మర్చిపో, ఆయన కూడా అతను నేనేం లవ్ చేయట్లేదు వదిలేని అంటూ ఉంటుంది. సన అంటూ ఉంటుంది లేదమ్మా అతను నన్ను లవ్ చేస్తున్నాను, ఆయన కూడా నేనంటే తనకి చాలా ఇష్టమని అంటూ ఉంటుంది. మీరు ఒకవేళ పేరు ఏదో తప్పుగా విన్నాను అనుకుంటా అని అంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు మేమేమీ తప్పుగా వినలేదు, ఇంక హీరో ఉన్నాడు కదా సూర్యని చెప్పాడని అంటూ ఉంటాడు. ఇంక వాళ్ళమ్మ అంటూ ఉంటుంది అవును సూర్యని చెప్పాడు, ఇంక హీరో ఉన్నాడు కదా అంతేం మంచివాడు కాదు, ఇద్దరు అమ్మాయిని లేట్ చేస్తున్నాడు, ఇంకా నిన్ను ఇంక హీరోని. ఇంకా సన అంటూ ఉంటుంది అయితే నన్ను ఇంక హీరోని లవ్ చేస్తున్నాడు, కానీ ఇద్దరిలోనే ఇంకా హీరోయిన్ ఎంచుకున్నాడనమాట. సూర్య దాంట్లో అసలు ఏముంది, నా దీంట్లో ఏమీ లేదని ఇంకా చాలా కోపంగా ఉంటుంది. ఇంకా చాలా కోపంగా హీరో దగ్గర కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ మమ్మీ ఉన్నారు కదా ఆపుతూ ఉంటారు, కానీ అది ఎవరి మాట పట్టించుకుంటుంది.
హీరో ఉన్నారు కదా! సనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంక హీరో అంటూ ఉంటాడు, "నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని" అంటూ ఉంటాడు. సనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, "నేను ఇంపార్టెంట్ వర్క్‌లో ఉన్నాను. ఏంటైనా ఏ విషయమైనా తొందరగా చెప్పని" అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, "నేను సనా వాళ్ళ ఇంటికెళ్ళాను మ్యారేజ్ పర్పస్ కోసమని" అంటూ ఉంటాడు. ఇంక సనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, "అయితే ఇప్పుడేంటని" అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, "నేను సనాని మ్యారేజ్ చేసుకోవడానికి అడగలేదు. నేను సూర్యని మ్యారేజ్ చేసుకుంటానని అడిగానని" అంటూ ఉంటాడు. "నీకు ముందే చెప్పాను నేను సనాని లవ్ చేయట్లేదని. ఇంక నేను సూర్యని లవ్ చేస్తున్నా. ఎప్పుడు తనని లవ్ చేస్తానని" అంటూ ఉంటాడు. ఇంక సనాని నేను అసలు పట్టించుకోలేదు కూడా అని అంటూ ఉంటాడు. ఇంక చెప్పి ఫోన్ కట్టేసి ఉంటాడు. సనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా! ఈ విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటాడు. అసలు హీరో ఉన్నారు కదా! ఏం చేయబోతున్నాడు ఏంటి అని ఇంక అనుకుంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా! కిందకొచ్చి అంటాడు. అప్పుడే సనా ఉంది కదా! చాలా ఏడుస్తూ ఇంక హీరోని అడుగుతూ ఉంటుంది. "ఇదంతా ఏంటి" అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, "ఇదంతా ఏంటి అంటే నేనేం చేశానని" అంటూ ఉంటాడు. "నువ్వేం చేసావో నీకు తెలీదా" అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు, "నేనేం చేయలేదని" అంటూ ఉంటాడు. సనా అంటూ ఉంటుంది, "నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు? అయినా కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పావు. ఇంకా మీ పెద్దవాళ్ళని మా ఇంటికి తీసుకుని వచ్చి మ్యారేజ్ పర్పస్ కోసం వచ్చావు. మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా! తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇంకా నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తావు కదా! నువ్వు నన్నే కదా అడిగావు" అని అంటూ ఉంటుంది. సూర్యని కాదు కదా అని హీరో చేపట్టుకుని అడుగుతూ ఉంటుంది. హీరో ఉన్నారు కదా! తన చేయి వదిలేసి అంటూ ఉంటాడు, "నేనేమీ తప్పు చెప్పలేదని నేను కరెక్ట్ చెప్పాను. నేను వెళ్ళింది మీ ఇంటికి ఎందుకంటే సూర్య కోసము తనని మ్యారేజ్ పర్పస్ కోసం వెళ్ళానని" అంటూ ఉంటాడు. సనకు మాత్రం చాలా కోపం వస్తుంటుంది. "ఏంటి నువ్వు సూర్యని అడగడానికి ఎలా? తను ఎందుకని" అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, "నేను సూర్యనే లవ్ చేస్తున్నాను. ముందు నుంచి సూర్యనే లవ్ చేస్తున్నాను. నేను కాదని" అంటూ ఉంటాడు. ఇంక సన అంటూ ఉంటుంది, "అయితే నన్ను ఎందుకు షాపింగ్ తీసుకునేలాని ఇలా అంతా ఎందుకు డెకరేషన్ చేయించావు? నాతో ఎందుకు రింగ్ కొనిచ్చావు? అయినా కూడా నన్ను లవ్ చేస్తున్నావు కదా! ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు" అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటారు, నేను తీసుకుని వెళ్ళానంటే సూర్యకి నీ టేస్ట్ అంటే ఇష్టం కదా! అందుకనే తీసుకుని వచ్చాను. ఇంక నీ టేస్ట్ తనకు కూడా నచ్చుతుంది కదా! అందుకనే నేను నీ చేత్తో మొత్తం కొనిపించానని అంటూ ఉంటాడు. ఇంకా సనకు మాత్రం చాలా కోపం వస్తుంటుంది. "అయితే నువ్వు నన్ను ఏప్రిల్ ఫుల్ చేసావా" అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను ఏప్రిల్ ఫుల్ చేయలేదు, మోసం చేయలేదు. నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు నాతో ఉన్నప్పుడు కూడా నీ పేరు నేను ఏమీ చెప్పలేదు. అయినా కూడా నేను ఎవరి పేరు కూడా చెప్పలేదని అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, "ఓ అయితే నన్ను వదిలేసావు అనమాట. ఇంకా సూర్యని ఎంచుకున్నావు అనమాట. తను ఒక మూర్తి, అందమైన మూర్తి అనుకుంటున్నావు. కానీ లాస్ట్ టైం నేను వదిలేస్తుంది తను ఖచ్చితంగా." ఇంక హీరోని గురించి చాలా చిన్నగా చెప్తూ ఉంటుంది. "నీకు తెలియదు అనుకుంటా, హీరోని ఉంది కదా నీకు ఈ విషయం చెప్పలేదు అనుకుంటా. హీరోని ఉంది కదా ఒక పర్సన్ తోటి కొన్ని రోజుల వరకు అతనితో వెళ్ళింది. అతను వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. తన దగ్గర అంత స్పెషల్ ఏమి ఉండదని" అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, "తను నన్ను వదిలేసినా కూడా నేను తనతోనే ఉంటాను. చనిపోయే వరకు, బతికే వరకు ఇంకా తనని లవ్ చేస్తానని" అంటూ ఉంటాడు. "నిన్ను కాదని" అంటూ ఉంటాడు. సో నాకు మాత్రం ఈ విషయం వినగానే చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా! తన రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇంక వాళ్ళ తమ్ముడు ఫోటో చూడగానే అంటూ ఉంటాడు, "ఇంక గేమ్ ఉంది కదా అయిపోయింది. నా వల్ల ఇంక ఎన్ని మంది బాధపడతారో ఏంటో" అని అనుకుంటూ ఉంటాడు. సనా ఉంది కదా! తన రూమ్‌లోకి వచ్చి ఇంక తలుపు వేసేసుకొని ఉంటుంది. ఇంక వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, "తలుపు తీయమ్మా, మేము మాట్లాడుతాను నీతో" అని అంటూ ఉంటుంది. సనా అంటూ ఉంటుంది, "లేదమ్మా నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నానని" అంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, "నువ్వు టెన్షన్ పడకమ్మా, ఏదైనా ప్రాబ్లమ్ అయినా మేము సాల్వ్ చేస్తాం. తలుపు తీయమ్మా" అని అంటూ ఉంటుంది. ఇంక సనా అంటూ ఉంటుంది, "లేదమ్మా నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను వదిలేయండి" అని అంటూ ఉంటుంది. సన వాళ్ళ డాడీ ఉన్నాడు కదా! తనకి అర్థమైనట్టు చెప్తూ ఉంటాడు. తన వైఫ్ ఉంది కదా! అంటూ ఉంటుంది, "మీ అన్నయ్య వాళ్ళ కూతురు వల్ల ఇలా ప్రాబ్లమ్ వచ్చింది. ఇంకా వాళ్ళ అమ్మని తనని నేను అసలు వదిలేనని" అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ వైఫ్ అంటూ ఉంటుంది, "ఆయన కూడా హీరోనే ఉంది కదా! ఇంకోసారి ఇంటికి రాకూడదు. తను అక్కడే ఉండమను. అసలు రావాల్సిన అవసరం లేదని" అంటూ ఉంటుంది. ఇంకా లోపల సన ఉంది కదా! తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది, "నేను ఎవరిని వదిలేను. ఖచ్చితంగా నేను క్షమించానని" అంటూ ఉంటుంది. ఇంకా తన వైఫ్ ఉంది కదా! తన హస్బెండ్ తోటి గొడవ పడుతూ ఉంటుంది. సన వాళ్ళ డాడీ కూడా కొద్దిగా టెన్షన్‌గా ఉంటాడు. ఇంకా హాల్లోకి వచ్చి సన ఫోటో ఉంటుంది కదా! చూస్తూ ఉంటాడు. ఇంకా స్టోరీ చూపిస్తూ ఉంటాడు. సన వాళ్ళ డాడీ ఉన్నాడు కదా! హీరోతోటి మాట్లాడుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా! సన వాళ్ళ డాడీకి సారీ చెప్తూ ఉంటాడు. ఇంకా సన వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, "నేను ఈ విషయం వినగానే షాక్ ఏమి అవ్వలేదు. నాకు ముందే తెలుసు నా కూతురిని లవ్ చేయట్లేదని. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు నా కూతురిని లవ్ చేయకపోయినా కూడా ఎందుకు నా కూతురిని లవ్ చేస్తున్నట్టే యాక్టింగ్ చేసావు? ఎందుకు తన లోపల ఆశలు అన్నీ చేసావు చెప్పు" అని అంటూ కానీ హీరో ఉన్నాడు కదా! ఏమీ చెప్పాడు, సైలెంట్‌గా ఉంటాడు. ఇంకా సన వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, "ఇప్పుడు నా కూతురికి ఎలా ఆశలు పెట్టావో ఇప్పుడు హీరోని కూడా అలానే ఆశలు పెట్టి తనను కూడా మోసం చేస్తావా" అని అంటూ ఉంటాడు.
ఏదో అంటూ ఉంటారు. నేను ఎప్పుడు హీరోనే లవ్ చేస్తాను, తనని లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా చూస్తాను, ఇంకా ఎప్పుడు తనని మోసం చేయనని అంటూ ఉంటాడు. సన వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నేను ఒక విషయం చెప్తాను విను, ఎవరైనా చేసిన తప్పు ఈ జన్మలోనే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎలా పడుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఆ శిక్ష మాత్రం ఎవరితో ఏం చేసామో వాళ్ళతోనే శిక్ష పడుతుందని అంటూ ఉంటాడు. నాకు ఒక విషయం చెప్పు, హీరోయిన్ ఉంది కదా మాయమవడానికి నువ్వే ఏదో చేసావు కదా అని అంటూ ఉంటాడు. ఏదో అంటూ ఉంటాడు. నేను సన అనుకొని ఇంకా హీరోయిన్ కిడ్నాప్ చేశానని అంటూ ఉంటాడు. సన వాళ్ళ డాడీ ఉన్నా కదా ఈ విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటాడు. ఏదో అంటూ ఉంటాడు, నేను రాహుల్ని బెదర్నని అంటూ ఉంటాడు. మీ కూతురు వల్ల నా బెదరుని కదా సూసైడ్ చేసుకున్నాడు, మీ కూతురు ఉంది కదా చేస్తే చావని చెప్పింది, మా బెదరుని కదా చనిపోయాడని అంటూ ఉంటాడు. ఇంకా సన వాళ్ళ డాడీ ఉన్నా కదా ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా రాహుల్ ఫోటో ఉంటుంది కదా డ్రాయింగ్ చేసినది, ఇంకా సన ఫోటో దగ్గర నుంచొని ఉంటాడు. ఇంకా రాహుల్ చెప్తూ ఉంటాడు, నా కూతురు చేసింది మిస్టేకే, రియల్గా సారీ, నా కూతురిని క్షమించమని ఇంకా రాహుల్ని అడుగుతూ ఉంటాడు. సన ఉంది కదా తన రూమ్లో ఉంటుంది, చాలా ఏడుస్తూ ఉంటుంది, ఇంకా బాధపడుతూ ఉంటుంది కూడా. తనకి ఈ విషయాలు ఏమీ తెలీదు. ఇంకా సన ఉంది కదా ఎంత బాధపడుతుంది అంటే ఎవరికైనా తను బ్రేకప్ చెప్పినప్పుడు అంత బాధపడలేదు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం వేరే వాళ్ళు ఎంత బాధపడ్డాడో ఇప్పుడు తను అంత బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా ఇంటికి వచ్చి ఉంటాడు. సనని అడుగుతూ ఉంటాడు, అంటే ఒక మ్యాగజైన్ ఉంటుంది కదా మ్యాగజైన్లోనే తిను మోడల్ చేసింది కదా ఆ ఫోటో చూపించడానికి వచ్చి ఉంటాడు. ఇంకా మేడ్ అంటూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధగా ఉన్నారు. ఇంకా సన అంటారా, సన మొత్తం పొద్దున్న లేచాక తన కళ్ళు మొత్తం రెడ్గా ఉన్నాయి, చాలా రెడ్గా ఉన్నాయని అంటూ ఉంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ కారు వేసుకొని ఎక్కడికి వెళ్ళిందని అంటూ ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి తెలిసి ఉంటుంది తను ఎక్కడికి వెళ్ళిందో అని. ఇంకా హీరోని దగ్గరికి వెళ్ళిందని అనుకుంటూ ఉంటాడు. వీరి సరే మన హీరోని చూపిస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా మన హీరోని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను తొందరగా చెప్తాను విని, సన ఉంది కదా సూర్య దగ్గరికి వెళ్ళిందని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, నేను కూడా అక్కడికి వెళ్తున్నానని అంటూ ఉంటాడు. ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటుంటాడు, తొందరగా వెళ్ళు, కానీ హీరోనితో ఏదో చేస్తుంది అనుకుంటే సన తొందరగా వెళ్ళని అంటూ ఉంటాడు. హీరో ఉంటాడు కదా ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఇంకా హీరోని దగ్గరికి వస్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ మమ్మీ ఉంది కదా ఇంకా వాళ్ళ అంకుల్ ఫోన్ చేశాడని మొత్తం మ్యాటర్ మొత్తం చెప్పేసి ఉంటుంది. ఇంకా హీరోని ఉంటుంది ఇది ఎలా అయిందని అంటూ ఉంటుంది. ఇంకా సన గురించి కూడా తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, మీ అంకుల్ ఉన్నారు కదా నాకు ఒక విషయం చెప్పాడు, ఇంకా నీ గురించి అడిగారని, ఇంకా నేను మ్యారేజ్ చేసుకోవాలని ఈరోజు చెప్పాడు. ఇంకా నువ్వు కూడా లవ్ చేస్తున్నావు నాకు తెలీదు, కానీ నువ్వు ఏ ఆన్సర్ తీసుకుంటావో మాకు ఓకే అని అంటూ ఉంటాడు. నువ్వు ఏం ఆలోచిస్తావు నీ ఇష్టం, అంకుల్ కూడా ఓకే అని చెప్పాడు, నీ ఆన్సర్కి కోసం అంకుల్ ఇంకా మేము వెయిట్ చేస్తున్నామని అంటూ ఉంటాడు. నన్ను ఇంక హీరోని మాత్రం చాలా గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది, లేదమ్మా సన ఉంది కదా చాలా బాధపడింది, ఇంకా తను నా ప్రాణాలు కాపాడింది, నేను అలా చేయలేనమ్మా అని ఇంక చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా సూర్య సూర్య అని పిలుస్తూ ఉంటుంది, కానీ హీరోని దగ్గర వెళ్ళిపోయి ఉంటుంది. వేరే సరే మన హీరోని చూపిస్తుంటారు, ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. సూర్య కొద్దిగా నా కోసం వెయిట్ చేయండి, నేను ఫాస్ట్గా వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండని అంటూ ఉంటాడు. హీరోయిన్ కదా రివర్ దగ్గర నుంచొని ఉంటుంది, ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. తను వాటర్లో పడిపోయినప్పుడు ఇంకా కళ్ళు తెరిచాక ఎదురుగా తన సిస్టర్ ఉంచింది, ఇంకా తను నన్ను కాపాడేది, తను సాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేనని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సన ఉంది కదా చాలా కోపంగా, ఇంకా సూర్య నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. అప్పుడు మన హీరో ఉన్నాడు కదా అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇక సన కట్ చూసి ఉంటాడు. ఇంకా హీరోని ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఇక్కడ సన ఎక్కడ ఉందని చెప్పని అంటూ ఉంటాడు. నేను ఎందుకు చెప్పాలని అంటూ ఉంటాడు. ఏదో అంటాడు, జోక్ చేయకు, సన ఎక్కడికి వెళ్ళింది, సూర్య ఎక్కడుంది చెప్పని అంటూ ఉంటాడు. అప్పుడే సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా అక్కడికి వచ్చేసి ఉంటాడు. అక్కడ మొత్తం కాళ్ళు ఉంటాయి. ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా సన గురించి అడుగుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా మళ్ళీ హీరోని వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతుంటాడు, సన ఎక్కడ ఉంది చెప్పని అంటూ ఉంటాడు. సన ఉంది కదా ఇంకా హీరోయిన్ అంటూ ఉంటుంది, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉంటావని, అయినా కూడా నువ్వు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నావు కదా, ఇక ప్రశాంతంగా ఉన్నావు, నా లైఫ్ మొత్తం నువ్వు నాశనం చేసావు కదా అని అంటూ ఉంటుంది. హీరోని కూడా లైక్కున్నావు కదా అని అంటూ ఉంటుంది. ఇంక హీరోని అంటుంది, అక్క నాకు ఈ విషయం ఏమీ తెలియదని అంటూ ఉంటుంది, ఏం చేయలేదని అంటూ ఉంటుంది. ఇంకా సన అంటూ ఉంటుంది, ఇంత అమాయకులాగా ఫేస్ పెడతావు కానీ నీ గురించి నాకు బాగా తెలుసు, అబ్బాయిని అట్రాక్ట్ చేయడానికే కదా ఇలా ఫేస్ పెడతావు అని అంటూ ఉంటాడు. ఇంక హీరోని లాక్కోవడానికి నీ వల్ల నా మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయిందని అంటూ ఉంటుంది. ఇంక హీరోని అంటుంది, ప్లీజ్ అక్కడ నాకు ఈ విషయం ఏమీ తెలియదు, నేను హీరోని ఏమి లాక్కోలేదని అంటుంది. కానీ సన ఉంది కదా హీరోని గట్టిగా కొట్టి ఉంటుంది. సన అంటూ ఉంటుంది, నీకు ఈ విషయం ఏమీ తెలీదా, అయినా కూడా హీరో ఉన్నాడు కదా నన్ను కాకుండా నిన్ను ఉంచుకున్నాడు, అసలు నీ దాంట్లో ఏముంది, నువ్వు అందంగా కూడా లేవు, నాకంటే నువ్వు అందంగా ఉన్నావు ఏంటి, అసలు భూలోకంలో నువ్వైనా నేనైనా బతకాలి ఒక్కలే, ఇంకా నువ్వు అసలు ఇక్కడ ఉండడానికే కుదరదని హీరోని వాటర్లో తోసేసి ఉంటుంది. హీరోనికి వాటర్లో ఈత రాదు కదా, ఇంకా కాపాడని ఇంకా తన సిస్టర్ని కూడా అడుగుతూ ఉంటుంది. ఇంకా తన సిస్టర్ అంటూ ఉంటుంది, నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే చావాలి, నీకు ఇలానే శిక్ష పడాలని ఇంకా చాలా కోపంగా సన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా, అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఉంది కదా, లాస్ట్ వీడియో, ప్లీజ్ వెయిట్ చేయండి.